టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ చేసే చేష్టలు, మాటలు మాత్రమే కాకుండా ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా బోల్డ్ గానే ఉంటాయన్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా బోల్డ్ కంటెంట్ తోనే వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జీవి ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఎటువంటి సినిమాలు తీసినా కూడా నెటిజన్లు వాటిని తప్పుపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలను చూసి చాలా కాలం అయింది అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోల్డ్ గా ట్వీట్లు చేయడంతో పాటు ఇంటర్వ్యూల్లో కూడా అంతే బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఎవరు ఏమన్నా సరే తన మాట తీరు, ప్రవర్తన మార్చుకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తూనే ఉంటాడు. ఇక చాలా మంది అమ్మాయిలు రామ్ గోపాల్ వర్మ అని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇక అలాంటి వారు తెలుగులో చాలా మంది ఉన్నారు. ఇక తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ అశ్వరెడ్డితో ప్రవర్తించిన తీరు అరాచకం అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా పాల్గొన్న రామ్ గోపాల్ వర్మకు మియా మాల్కోవాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. మియా మాల్కోవా ఒక శృంగార తార అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవాతో కలిసి జీఎస్టీ అనే ఒక సినిమాను తీసిన సంగతి తెలిసిందే. సినిమా తీసే సమయంలో ఆమెతో శృంగారంలో పాల్గొన్నారా అని సదరు యాంకర్ ప్రశ్నించగా ఆ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఆమెతో శృంగారం చేయలేదు, ఆమె బాడీ మొత్తం వదులుగా మారిపోయింది, ఆమెతో ఎలా శృంగారం చేస్తా అని తెలిపాడు. కానీ ఆమె శృంగారంలో తనకు అన్ని నచ్చుతాయని, ఆమె ముఖం, ఆమె యాటిట్యూడ్, ఆమె మాట్లాడే విధానం అన్ని నచ్చుతాయని చెప్పుకొచ్చాడు. అలాగే ఆమె సినిమా చేసేటప్పుడు ఆమె ఎలా చేసిందని చూసానే తప్ప ఆమె బాడీని కానీ మరి ఇంకేదైనా కానీ చూడలేదు అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.